బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పాలన, పార్టీ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి వరుస కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రభుత్వ విప్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్న సీఎం అనంతరం రాత్రి 7 గంటలకు అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ కానున్నారు. తెలంగాణలో పాలన, పార్టీ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి వరుస కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రభుత్వ విప్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్న సీఎం అనంతరం రాత్రి 7 గంటలకు అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ కానున్నారు. ప్రభుత్వ విప్లతో జరిగే సమావేశంలో పార్టీ పరమైన అంశాలతో పాటు అసెంబ్లీ వ్యవహారాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక మంత్రులతో జరిగే సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, పాలనను వేగవంతం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడం వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్లతో భేటీ కానున్నారు. సాయంత్రం 7 గంటలకు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ విప్లతో పార్టీ పరమైనటువంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం, పాలన వేగవంతం చేయడం, ప్రజా సమస్యలు పరిష్కారం లాంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారందరికీ దిశానిర్దేశం చేయనున్నట్టు సాయంత్రం 7 గంటలకు ఎంసీహెచ్ఆర్డి వేదికల ద్వారా ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. సాయంత్రం 7 గంటలకు విప్లందరూ కూడా రావాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సాయంత్రం 7 గంటలకు కూడా సీఎంతో వారందరూ కూడా భేటీ అయిన తర్వాత ప్రస్తుత రాజకీయ పరిణామాలు, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించిన అంశాలు, రాబోయే రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన అంశాలు, జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల విషయాలు అన్ని కూడా చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే వస్తాయి. పాలనాపరమైనటువంటి అంశాలతో పాటు మరోవైపు పార్టీ సంబంధించినటువంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. మౌనిక. రైట్, థ్యాంక్ యూ.